డీటెయిల్స్ చూస్తే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వట్లేదు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ రోదసి యాత్ర ఇది మూడోసారి. ఎప్పుడైతే రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలతోనే సాగుతోంది. మరో వ్యోమగామి బుల్ విల్మోర్తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్లోనే ఉండిపోయారు. ఇక అప్పటి నుంచి సునీత విలియమ్స్ బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 2 వారాలు గడిచిపోయినా వారు భూమిపైకి ఎప్పుడొస్తారన్నది దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇటు నాసా కూడా తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక వాస్తవానికి బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ జూన్ 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉంది. అయితే పరిశోధనలు మిగిలే ఉండటంతో డేట్ను జూన్ 26కు మార్చారు. కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రిటర్న్ జర్నీ మరింత వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్యలతో పాటు అవసరమైన అదనపు పరీక్షల కారణంగా వ్యోమనౌక రావడం ఆలస్యమవుతోంది. బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో 2 మానవరహిత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 2 సక్సెస్ కాలేదు. దీంతో మూడోసారి రూపొందించిన వ్యోమనౌకలో సునీత విలియమ్స్ బుల్ విల్మోర్లను అంతరిక్షంలోకి పంపించారు. అయితే జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలుదేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ISSతో అనుసంధానంతో జాప్యం చోటు చేసుకుంది. సునీత విలియమ్స్కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీత స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్లోనే గడిపారు. ఓసారి స్పేస్లో మారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్. మొత్తంగా అన్ని అనుకూలిస్తే జూలై 2న సునీత విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.